అయినా కూడా నీకు అన్నం ఎలా సహిస్తుంది? నీలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదు. నిజమే వదినా, నాలాంటి వాళ్ళని ఎక్కడా చూసుండో. ఎందుకంటే నాలాంటి వాళ్ళు న్యాయం ధర్మం వైపు నిలబడతారు, చాలా అరుదుగా ఉంటారు. మీలాంటి వాళ్ళు అడుగడుగునా ఉంటారు. ఏయ్ ఏయ్, నేను మీకన్నా గట్టిగా మాట్లాడగలను వదినా. చెయ్యని తప్పుకి మీ దగ్గర మాట పడ్డానికి నేను రెడీగా లేను. అత్తయ్య మనసు మారేంత వరకు నా ప్రయత్నం ఆపను. దానికి ఎవరైనా అడ్డొస్తే ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తే పని అవుతుందో లేదో. నాతో పాటు కిరణ్ కూడా వస్తే బాగుంటుంది. నేను పిలిస్తే వస్తాడో రాడో చూద్దాం. హాయ్ బావగారి తమ్ముడు గారు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. మీరు కూడా వస్తే బాగుంటుందని మెసేజ్ చేస్తున్నాను. కిరణ్ ఏదైనా పనిలో ఉన్నాడేమో. తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం? మెసేజ్ డిలీట్ చేయడం బెటర్. లొకేషన్ పంపించు నిఖిలా, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. పర్వాలేదే, నేను మెసేజ్ చేయగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పిన ప్లేస్కి వచ్చేస్తున్నాడు. నా మీద కన్సర్న్ ఉంది. కిరణ్ కూడా బావగారిలాగే. ఆయనకి అక్క ఫస్ట్ ప్రియారిటీ అయితే కిరణ్కి నేనే ఫస్ట్ ప్రియారిటీ. అరే నాకేమవుతుంది? ఏదేదో ఆలోచిస్తున్నానేంటి? కిరణ్ ఫస్ట్ నా ఫ్రెండ్ అంతే. అనవసరంగా ఏవేవో ఊహించుకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ముందే కలలు కండం మంచిది కాదు. టైం అవుతుంది, వెళ్ళాలి. ఏమండి, మీరేంటి మా ఆఫీస్ దగ్గరికి వచ్చారు? ఏదైనా మర్చిపోయారా? లేదంటే ఏదైనా ఇవ్వాల్సిందిందా? ఏంటండి ఏం మాట్లాడడం లేదు? చెప్పండి, ఏంటి విషయం? విషయం ఏంటో నువ్వే చెప్పాలి లక్ష్మి. విద్యుత్తో పాటు వస్తానని చెప్పే కదా నన్ను పంపించావు. మరి ఇప్పుడేంటి ఆటోలో వచ్చావు? విద్య ఏమో ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసింది. ఏంటి విషయం? ఎక్కడికి వెళ్ళావు? అది ఏంటంటే నేను అదే ఏంటి అని అడుగుతున్నాను. అది 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 ఏమండి? లక్ష్మి నిజం చెప్పు, నువ్వు ఇంటికి వెళ్ళావా? ఈరోజు ఏమైనా సరే ఎక్కడ సమస్య మొదలైందో అక్కడే పరిష్కారం వెతికి ఇందులో అక్క తప్పేమీ లేదని నిరూపిస్తాను. ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాను, టైంకి రావడం మాత్రం తెలీదు. మహానుభావుడు ఎప్పుడొస్తాడో ఏంటో.
హాయ్ వదిన గారు, చెల్లెలి గారు, ఎలా ఉన్నారు? నేనేం బాలేను. నేనొచ్చాను కదా, ఇకంతా బాగుంటుంది. చెప్పు నిఖిల, నా నుంచి నీకేం హెల్ప్ కావాలి? అదంతా తర్వాత చెప్తాను, ముందు లోపలికి వెళ్దాం పదా. అరే, ఎంత వయసు వచ్చా కూడా విషయం చెప్పకుండా చిన్నపిల్లని తీసుకెళ్తే ఎంత అన్యాయమో తెలుసా? సారీ నిఖిల, అసలు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. కొంపదీసి నా కిడ్నీ తీసి అమ్మేసే ఆలోచన లేదు కదా? అయ్యో రామ, ఆ, అసలు నిన్నెందుకు పిలిచానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు దయచేసి వెళ్ళిపోవా ప్లీజ్. సారీ నిఖిల, నువ్వు విషయం చెప్పకపోతే నేను ఏదేదో ఇమాజిన్ చేసుకుంటున్నాను. అందుకే నువ్వు అదేంటో చెప్పు. అది సీక్రెట్. ఈరోజు మనం కలిసి పని చేయబోతున్నాం అంతే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా అసిస్టెంట్ గా ఉంటూ నేను చెప్పిన పని చేయి చాలు. ఇంకేం అడగకుండా నాతో పట్రా. నువ్వు చెప్పింది సగం అర్థమయ్యి అర్థం కానట్టుంది. అదేదో క్లారిటీగా చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు నీకు తీరిగ్గా చెప్పే టైం నాకు లేదు. ఇంకేం ఆలోచించకుండా పదా. నాకు తెలుసు నా భార్య గురించి. అమ్మకి సారీ చెప్పడానికి వెళ్ళావు కదా, నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు సారీ చెప్పాలి లక్ష్మి? అది కాదండి, నా తప్పు లేకపోయినా వాళ్ళంతా బాధపడుతుంది నా విషయంలోనే కదా, అందుకే. చూడు లక్ష్మి, మన తప్పు లేకపోయినా మనం సారీ చెప్పినంత మాత్రాన మనల్ని మంచివాళ్ళు అనుకోరు. ఒక్కోసారి మనకి మనమే క్షమించమని అడిగితే మనం చేయని తప్పును కూడా ఒప్పుకున్నట్టు అవుతుంది లక్ష్మి. కానీ వాళ్ళంతా బాధపడుతుంటే చూడడం నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు వెళ్ళి సారీ అడిగావు, అమ్మ నిన్ను క్షమించేసిందా? ఇలా జరుగుతుందని నాకు తెలుసు. వాళ్ళు క్షమించరని తెలిసినా ఎందుకు పదే పదే అక్కడికి వెళ్ళి అవమానపడతావు? ఇదేమన్నా బాగుందా నీకు? అవమానం జరిగినా పర్వాలేదండి, వాళ్ళు నన్నేమన్నా నేను ఫీల్ అవ్వలేదు. కానీ మన ప్రయత్నం ఆగకూడదు. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు లక్ష్మి, కానీ ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని ఉండకూడదు కదా. ఇందులో తప్పేముంది చెప్పండి? వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు కదా. ఏదో ఒక రకంగా వాళ్ళు ఒప్పుకుంటే అంతే చాలు. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారో, మనం ఎప్పుడు ఆ ఇంటికి వెళ్తాము, ఆ దేవుడికే తెలియాలి. చెవండి, కాస్త ఓపిక పడితే అన్నీ త్వరలోనే జరుగుతాయండి. మీరేం వరి అవ్వకండి, లేట్ చేయకండి, ఇంక ఆఫీస్కి వెళ్ళండి. వెళ్తాను. యాక్చువల్లీ నేను వచ్చింది నీకు టిఫిన్ ఇచ్చేసి వెళ్దామని. టిఫినా? నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదు కదా, మీరు బయట నుంచి తీసుకొచ్చారా? అలాగే అనుకొని తీసుకో. సరే సరే, నేను బయలుదేరుతాను. తన కాళ్ళ దగ్గర గుమ్మడికాయ పడ్డా మా కాళ్ళ దగ్గర నిమ్మకాయ పడిన దాని గురించే మాట్లాడేవారంట. అలా ఉంది మీ వరస. 30 ఏళ్లుగా అదే ఇంట్లో ఉన్న నాకు ఆ ఇంట్లో బాక్స్ గురించి తెలీదా చెప్పండి? అమ్మ చేతి వంట గుమగుమలు నేను కనిపెట్టలేనా? అసలు మీరెందుకు ఆ ఇంటికి వెళ్ళారు? అదే కనిపెట్టేశావా? అది ఏంటంటే పాపం అందరి ముందు అత్తయ్యకి అవమానం జరిగింది కదా, అందుకే సారీ చెప్పాలని వెళ్ళాను. తప్ప? అంటే ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ అయింది మా అమ్మ వల్లే అనమాట. కానీ ఇదంతా కావాలని చేశారని నేను అనుకోవట్లేదు. అయితే మా అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఇదే సరైన అవకాశం. మా అమ్మ మీద మా అక్క మీద నాకు చాలా కోపంగా ఉంది నిఖిల. వెనకాల ఎంత జరిగిందని తెలుసుకోకుండా వదిన్ని మిమ్మల్ని ఎంతగా అవమానించింది. నిన్నిక్కడికి పిలిపించింది అందుకే కిరణ్. నేను ఒక్కదాన్నే వచ్చి విషయం తెలుసుకొని అందరి ముందు బయట పెట్టినా మళ్ళీ నేను ఒక కట్టుకథని చెప్తున్నాను అనుకుంటారు. అందుకే ప్రూఫ్స్తో సహా నిరూపించాలనుకున్నాను. మంచి పని చేసావు నిఖిల. చేయని తప్పుకి వదిన శిక్ష అనుభవిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడు ఇలా జరగకూడదనే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు మన చేతిలో సాక్ష్యం ఉంది. అందరి ముందు సాక్ష్యం బయట పెట్టి మా అక్క తప్పు లేదని నిరూపిస్తాను. అయితే ఇంకెందుకు లేటు, ఇంటికెళ్దాం పదా.
ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కాదు, అంతకంటే ముందు ఇంకో పని చేయాలి. ఆ, లక్ష్మి నువ్వు నవ్వుతున్నావా? మీ ఇంటికి వెళ్ళానని తెలిస్తే నన్ను తిడతావేమో అని కంగారు పడ్డాను. నువ్వేంటి హ్యాపీగా నవ్వుకుంటున్నావు? లేకపోతే ఏంటండి, ఏదో స్కూల్ హెడ్ మాస్టర్ లాగా నన్ను క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడేమో మీరే దొరికిపోయారు. మీరేంటో నాకు తెలుసండి. నేను వెళ్ళి సారీ చెప్పాలనుకున్నాను, కానీ దానికంటే ముందే మీకు ఐడియా వచ్చుంటుందని నాకు బాగా తెలుసు. అందుకే నవ్వుస్తుంది. అయినా మన ఇద్దరు థింకింగ్ భలే మ్యాచ్ అవుతుంది చూసా. నేనేం ఆలోచిస్తున్నాను నువ్వు ఎగ్జాక్ట్గా అదే ఆలోచిస్తుంటావు. పెళ్లికి ముందు నేను చెప్పింది ఇదే కదండి, మీకు లేట్ అయినా లేటెస్ట్ భార్య దొరుకుతుంది అని. మనిద్దరి జోడి అలాంటిదే. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలని హీరో రేంజ్లో ప్రామిస్ చేయను కానీ ఎందుకో చెప్పు. మనం అలాగే ఉంటామనే కాన్ఫిడెన్స్ నాకుంది, అందుకే. అయినా మా అమ్మకి ఇంట్లో వాళ్ళకి బాధ కలిగి ఉంటుంది. మీరు వాళ్ళ గురించి ఆలోచించి వెళ్ళి మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అంతే లక్ష్మి. మీ ఇంట్లో నన్ను అనుమానించడం కానీ అవమానించడం కానీ ఎవరు చేయరు. నాకు చాలా ఈజీ. కానీ నువ్వు మా ఇంటికి వెళ్తే నిన్ను అవమానిస్తారని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి క్షమాపణలు చెప్పాలనుకున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. అందులో ఏముందండి, బంధం బలపడాలి. మనం మన వాళ్ళ దగ్గరే ఉండాలి అంటే కొన్నిసార్లు బాధలు అవమానాలు భరిస్తూ ఉండాలి. మన వాళ్లతో మనం ఓడిపోతే తప్పే ఉందండి. ఈ రీజన్ వల్లే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఈ కాలంలో ఇలా స్వార్థం పక్కన పెట్టి నిస్వార్థంగా వేరే వాళ్ళ బాగా కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం వేరే వాళ్ళ ఆనందంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటావు. యు ఆర్ ద బెస్ట్ లక్ష్మి. కానీ ఇదంతా మా అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో తెలియట్లేదు లక్ష్మి. అవుతుందండి, మంచి పనికి చాలా టైం పడుతుంది. అయ్యో టైం చూడండి, మీకు లేట్ అవుతుంది కదా. మళ్ళీ లేట్ అవుతుందని స్పీడ్గా వెళ్లాల్సి వస్తుంది. అది చాలా ప్రమాదం. అయ్యో అలా అనకు లక్ష్మి. ఇంకా నాకు నా భార్యతో 1000 ఏళ్లు బతకాలని ఆశగా ఉంది. సరేలేండి, ఇప్పుడైతే వెళ్ళండి. వెళ్ళొచ్చు, కానీ పొద్దున టిఫిన్ చేశాను కానీ కాఫీ తాగలేదు. కదా, నేను కూడా అంతే. టిఫిన్ చేశాను కానీ టీ తాగడం మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలి? ఇంతవరకు వచ్చి భార్యతో మాట్లాడుతున్నాను. భార్య కూడా కొంచెం భర్తతో మాట్లాడడానికి కొంచెం మంచి కాఫీ షాప్కి తీసుకెళ్తే బెటర్ కదా. అందులో ఏముందండి, కాఫీ షాప్లో కాదు, ఇక్కడే నేను విజయ్ వెళ్ళే చిన్న టీ కొట్టు ఉంటుంది. అక్కడ టీ కాఫీ చక్కగా పెడతారు. దాంతో పాటు కుకీస్ తింటే ఆ టేస్ట్ సూపర్. చాలు ముందు అక్కడికి తీసుకెళ్ళు. కాఫీ తాగాక నేను రివ్యూ చెప్తాను, సరేనా? పద. నువ్వేం దిగులు పడకు సుమిత్ర, తొందరలోనే అన్ని సర్దుకుంటాయి. లక్ష్మికి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతున్నాయి. చేయని తప్పుకి నా కూతురు శిక్ష అనుభవిస్తుంది. ఒక్కోసారి నేనే తొందరపడి లక్ష్మికి పెళ్లి చేసేనమ్మని అనిపిస్తుందక్క. ఏంటి సుమిత్ర ఆ మాటలు? ఆ ఇంట్లో భద్రావతి గారు, త్రిపుర తప్ప అందరూ మంచివాళ్లే కదా. వాళ్ళంతా లక్ష్మీ హరి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు కదా. అయినా అల్లుడు బాబు లక్ష్మిని ఎలా చూసుకుంటాడో మనకు తెలీదా? ఈ రోజుల్లో భార్యకు సపోర్ట్ చేసే భర్త దొరకడమే కష్టం. అలాంటిది అల్లుడు బాబు ఆ విషయంలో ముందున్నాడు. మనం ధైర్యంగా ఉండాలి. నేను ఆ నమ్మకంతోనే ఉన్నానక్క. ఏం జరిగినా సరే హరి లక్ష్మి చెయ్యి వదలడు. అది అలా నిశ్చింతగా ఉండు, అంత మంచి జరుగుతుంది. అరే, ఈ రోజు డేట్ 14 కదా. ఈ రోజు మా బంధువులింట్లో గృహప్రవేశం ఉంది. ఆ విషయమే మర్చిపోయాను. అలాగే బ్యాంకుకెళ్ళి లాకర్లో ఉన్న బంగారం తీసుకోవాలి. నేను వస్తాను సుమిత్ర. అక్క ఒక్క నిమిషం. లక్ష్మి పెళ్ళప్పుడు తనకు వేయమనిచ్చిన నగలు మా ఇంట్లోనే ఉన్నాయి. ఈ గొడవలో పడి నీకు తిరిగివ్వడమే మర్చిపోయాను. లేట్ అయినందుకు క్షమించక్క. ఏంటి సుమిత్ర మాటలు? ఆ నగల గురించి నేనేమన్నా అడిగానా? అయినా ఆ నగలు మీ ఇంట్లో ఉంటే ఏంటి, మా ఇంట్లో ఉంటే ఏంటి? ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండనివ్వు. ఆహా వద్దక్క, మీరీ నగలు వేసుకుంటే
మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ నిజమే కదా. ఉండక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. నిఖిలా, చెప్పమ్మా. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎందుకు ఏంటి అని అడగకుండా ఇప్పటికిప్పుడు నువ్వు భద్రావతి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరు. ఎన్ని పనులున్నా సరే అవన్నీ పక్కన పెట్టి వచ్చేసేయ్. హ, అసలు ఏమైంది నిఖిలా? అయ్యో రామా, ఏమైంది మళ్ళీ? లక్ష్మీహరి బానే ఉన్నారు కదా? అలాంటిదేం లేదమ్మా. నేను చేసిన పనికి నువ్వు సంతోషపడతావు. నీకు ఫోన్లో చెప్పేంత టైం లేదు, కానీ తొందరగా రా అమ్మా. ఏమైంది సుమిత్ర? నిఖిల ఫోన్లో ఏం చెప్పింది? ఏం జరిగిందో ఏంటో అర్జెంటుగా భద్రావతి గారింటికి రమ్మని చెప్పింది. నాకేం అర్థం కావట్లేదక్క. నువ్వేం కంగారు పడకు, ముందు మనం బయలుదేరదాం. నేను కూడా నీతో పాటు వస్తాను. మీ బంధువుల ఇంట్లో ఫంక్షన్ అన్నావు కదా? నేను వెళ్ళకపోయినా అక్కడ గృహప్రవేశమే ఆగిపోదులే. తర్వాత ఎప్పుడైనా వెళ్ళి కలుస్తాను. ముందు మనం వెళ్దాం పదా. రా. ఆహా, ఎంత రుచిగా ఉంది. స్మెల్ అదిరిపోయింది అనుకో. అదే చెప్తున్నానండి, ఇంత అద్భుతమైన కాఫీ ఎక్కడా దొరకదు. అనవసరంగా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి జేబు ఖాళీ చేసుకోవడం కంటే 15 రూపాయలకి ఇక్కడికి వచ్చి తాగడం బెటర్. ఒకవేళ మనం కోటీశ్వరులం అయినా పెద్ద హోటల్స్కి వెళ్ళాం అనుకుంటాను. ఎందుకంటే తక్కువ డబ్బులకే మంచి టేస్టీ టీ కాఫీ తాగొచ్చని తెలిసింది కదా, అందుకే. నిజమే, డబ్బొచ్చాక విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కన్నా అవసరం ఉన్నప్పుడే ఆ డబ్బుని వాడుకున్న వాళ్లే శ్రీమంతులు. ఒక రకంగా చెప్పాలంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మనం పర్ఫెక్ట్ గా బతుకుతున్నాం. సరే, ఈ ఫైనాన్షియల్ క్లాస్ రేపు తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు. ఏంటండి అది? ఇక నుంచి తప్పెవరిదైనా అది సరి చేసుకోవాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అంటే ఏంటండి? అర్థం